ఎవ్రీవన్, ఈ వచ్చి నైకీ షూ అండి. దీని పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఆ ముందు భాగంలో కుక్క గోర్లతో రక్కినట్టు ఉందండి. ఇది అయితే దీని పరిస్థితి ఇలా ఉంది. ఇంకా సార్ ఏంటంటే ఈ షూ తీసుకొచ్చారు మన దగ్గరికి. మన యూట్యూబ్ లో రీల్ చూసి సార్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చారు. నరేష్ గారు ఇది షూ చేయాలని అని చెప్పారు. మీ వీడియోస్ చాలా వాచ్ చేసినామన్నా, మీ సబ్స్క్రైబర్ ఏమని చెప్పారు. సార్ థ్యాంక్ యూ అని చెప్పిన. దీని పరిస్థితి మీరు చూడండి, అంత జెన్యున్ లెదర్ షూ అండి ఇది. అది గ్రీన్ కలర్ లో మీకు కనబడుతుంది కదా, అది కూడా లెదరే. అది సైడ్ లో వైట్ ఉంది కదా, అదైతే ఫెంటాస్టిక్ లెదర్ అండి. చాలా ఎక్సలెంట్ షూ అంది. ఇంకా నేను అన్నాను సార్కి, ఫుల్ కాన్ఫిడెన్స్ చెప్పిన నేను సార్కి, సార్ మీరు బేఫికర్ ఉండండి సార్, మీరు కరెక్ట్ జాగాలో వచ్చారు, మీకు మంచి పని అవుతుంది సార్, 100% నేను చెప్తున్నా కదా, మీరు ఎలాగైతే ఊహిస్తున్నారు నా వర్క్ అవుతుంది సార్ అని చెప్పిన. సార్ అన్నారు ఓకే బాబు, నేను మీ పని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూసుకున్నా కదా, సరే మీరు చేయండి అని చెప్పారు. ఇంకా మన కాన్ఫిడెన్స్ మీద ఇచ్చారు సార్ కూడా. ఎందుకంటే మనం వీడియోస్ ఇన్ని చూసిన తర్వాత ఎవరికైనా నమ్మకం రావాల్సిందే. ఎందుకంటే ఏ వర్క్ మన దగ్గర జెన్యున్ వర్క్ ఉంటుందండి. మీరు చూస్తారు కదా, దీని పరిస్థితి చూడండి. రెండు షూలకు కూడా ఇంకా షూ కూడా ఏంటంటే మంచి లెదర్ షూ, కింద సోల్ కూడా ఫెంటాస్టిక్ ఉందండి. ఇంకా షూకి వచ్చి అదే మెయిన్ పెద్ద డ్యామేజ్ అనమాట. ముందు భాగంలోనే ఈ వెనుక భాగంలో మీరు చూడండి, ఇక్కడ కూడా డ్యామేజ్ అయింది షూ ఇది. ఇంకా సార్ చెప్పినా, సార్ ఇది కూడా కవర్ చేద్దాం సార్ మనం అని చెప్పిన సార్కి. సరే నరేష్ గారు మీరు చేయండి అని చెప్పారు. నేను ఇంకోటి చెప్పిన సార్కి, సార్ మొత్తం వర్క్ అయినాక మీకు వీడియో పెడతా సార్, వీడియో నచ్చిందంటే నాకు ఏదైనా ఒక రివ్యూ రాస్తేనే ఇది చేస్తా సార్ అని చెప్పిన. తప్పకుండా రాద్దాం బాబు నరేష్ గారు అని చెప్పారు. ఇక సార్ కూడా చాలా మంచిగా మాట్లాడారు. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా. ఇలాంటి షూలు మన దగ్గర అండి ఎట్లాంటి వర్క్స్ అవుతున్నాయంటే మీరు చెప్పొద్దు, నిజంగా చెప్తున్నా, చాలా బాగా వర్క్స్ అవుతున్నాయండి. యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది మనకి. ఎందుకంటే ఇలాంటి షూలు చాలా మంది ఏంటంటే పడేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇలాంటి షూలు అనేది రిపేర్ అవ్వవు అని చెప్పి అనుకుంటారు. దీని ఫుల్ వీడియో నేను చేసినానండి, కొద్దిగా మీరు టైం స్పెండ్ చేసి చూడండి. వర్క్ అనేది ఎట్లయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన, మొత్తం అయితే పెట్టలేదు, మీరు చూడండి. థ్యాంక్ యూ. ఇగోండి ఇవి నైకీ షూ. ఇందాక మీరు వీడియోలో చూసారు కదా, దీని పరిస్థితి ఎలా ఉందో. కుక్క అనేది కురికేసిందండి మొత్తం. ఇది గోర్లతోని రక్కేసింది చూడండి. ఇది వచ్చి ఇంపార్టెంట్ లెదర్ షూ. ఇది అసలు నైకీ కంపెనీ షూ. ఇది చాలా ఎక్సలెంట్ షూ అండి. చెప్తున్నా కదా, సార్ మన యూట్యూబ్లో రీల్ చూసి మన తీసుకొచ్చిన షూ ఇది రిపేర్ చేయించడానికి. అయితే సార్ కూడా ఏదో ఊరికి వచ్చి నేను మర్చిపోయిన ఊరు మీరు లాస్ట్ మెన్షన్ చేస్తా. ఇది చూడండి, ఇది మొత్తము కొరికేసింది మాట, రక్కేసింది మొత్తం ఇది గోర్లతోని. ఇది చూడండి, షూ అయితే ఫెంటాస్టిక్, డ్యామేజ్ కాలేదు. అది చూడండి, ఇక్కడ రక్కేసింది. ఇదిగోండి ఇక్కడ కూడా గోర్లతో మొత్తం గీకేసింది చూడండి ఎంత. ఇక్కడ ఇదయింది, ఇగో బ్యాక్ సైడ్లో ఇక్కడ. ఓకేనా, ఈ వర్క్ చేద్దాం మనం ఇప్పుడు. ఇదిగోండి మొత్తం ఇది ఓపెన్ చేశాను నేను. ఇది చూడండి, ఇప్పుడు మనం వచ్చి దీనికి ఇలాంటి లెదర్ ప్యాచ్ కొత్తది వేయాలి. ఈ ప్యాచ్ అనేది కొత్తది వేయాలి. చూడండి వర్క్ ఎలా అవుతుందో. ఓకేనా, ఇదే షూ అండి అది. ఇది చూడండి ఎట్లయితుంది వర్క్ దీని వర్క్ అయితే అండి మామూలుగా అయితే లేదు, ఒక రేంజ్లో అవుతుంది వర్క్ అయితే. ఇది బాబా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఈ స్టిచ్చింగ్ మీరు చూస్తున్నారు కదా, అసలు బిలీవ్ చేయరు ఎవ్వరు. ఇదంతా చేయకుట్టండి. ఇదిగోండి మొత్తం హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్. దీనికి ఆల్రెడీ ఒక స్టిచ్చింగ్ అయింది, మళ్ళీ స్టిచ్చింగ్ అవుతుంది చూడండి. ఇదిగోండి ఇది లాస్ట్ టైం దీని ఉన్న లెదర్. ఈ లెదర్ ఏమైపోయిందంటే కుక్క ఊరికి చెప్పారు మరి ఈ షూ అతను, షూ సారు సారీ. ఇది చూడండి ఇలా ఉండే దీని పరిస్థితి. ఇదిగోండి దీని పీస్ అదొకటి. ఇదిగోండి ఇది కూడా దీని పీసే, ఇది కూడా దీని పీసే చూడండి. ఇగో లాస్ట్ టైం ఇలా ఉండే. అయితే కుక్క కొరికిందని చెప్పేసి సార్ యూట్యూబ్లో మన వీడియోస్ చూసి మన తీసుకొచ్చిర్రు. ఈ వర్క్ నడుస్తుంది, మీరు చూడండి. లాస్ట్లో మళ్ళీ దీని వీడియో పెడతా నేను. ఇలా అయితే చూడండి సార్ ఫ్రెండ్స్ వర్క్ ఇదంతా. ఇది చూడండి, ఈ స్టిచ్చింగ్ వర్క్ ఏదైతే ఉందో ఇది చూడండి, మొత్తం హ్యాండ్మేడ్ వర్క్ ఇది. ఇది చూడండి, ఇది చూస్తారు కదా, ఇలా ఉంటుంది చూడండి వర్క్ మన దగ్గర. ఎందుకంటే చాలా మంది ఏమంటారు అంటే నరేష్ గారు మీరు వీడియో పెట్టండి, నరేష్ గారు మీరు వీడియో పెట్టండి అని చెప్తారు. ఎందుకంటే మీరు వర్క్ చూపిస్తలేరు అంటారు. ఇక అందుకే ఈ వీడియో అనేది ఇలా తీస్తున్నాను నేను. ఇది చూడండి మొత్తం హ్యాండ్మేడ్ వర్క్ అండి ఇదంతా. ఇక్కడ మనకి ఏంటంటే ఇది మిషన్ కుట్టు. ఒకసారి షూ రెడీ అయిన తర్వాత మిషన్ మీదకే వెళ్ళదనమాట. ఇది చూడండి, ఏదన్నా సరే ఇలా హ్యాండ్తోనే అవుతుందండి మన దగ్గర. ఆ షూకి ఇంకా వర్క్ అవ్వలేదు, జస్ట్ అది పేస్టింగ్ వర్క్ అయ్యింది. ఇప్పుడు స్టిచ్చింగ్ వర్క్ అవుతుంది చూడండి దానికి కూడా. ఇది చూడండి ఇలా ఉంటుందండి వర్క్ మన దగ్గర మొత్తము. ఇది మీరు చూస్తారు కదా, ఏదున్నా లైవ్ వర్క్ అండి ఇది. ఇది చూడండి మొత్తం రెడీ అయినాక నేను ఫుల్ వీడియో పెడతాను మీకు. ఓకేనా, మొత్తము డబల్ స్టిచ్చింగ్ వేయాలండి, చాలా టైం పట్టింది. ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో కస్టమర్స్ వస్తారు కాబట్టి పొద్దున మీరు స్టార్ట్ చేస్తే రాత్రి 10:30 వరకు వర్క్ అయిందండి. ఇది వర్క్ మాత్రం మామూలుగా అయితే లేదండి.
ఇదిగోండి నైకీ షూ రెడీ అయిపోయినండి. లాస్ట్కి అయితే ఈ రోజు పొద్దున 8 గంటల స్టార్ట్ చేసే వర్క్ నైట్ దగ్గర దగ్గర 10:30 అవుతుందండి. ఇప్పటిదాకా నడిచిందండి వర్క్ ఇది. ఒక్కసారి షూ చూడండి. ఇంత ముందుకు ఎట్లుండేది మీరు చూసిరు కదా. ఇదిగోండి చేస్తే ఇలా అయిందండి వర్క్ ఇది. వర్క్ చెప్తున్నా కదా మామూలు కాలేదు, ఒక రేంజ్లో అయిందండి నిజంగా. అస్సలు ఇది వేసిందంటే ఎవ్వరు నమ్మరండి. 101% చెప్తున్నా కదా, 200% చెప్తున్నా నేను. ఈ స్టిచ్చింగ్ మీరు చూడండి. ఇప్పుడు మీరు ఇందాక చూసిరు వీడియో, ఇది ఆఫ్టర్ బిఫోర్. ఒక్కసారి మీరు చూడండి, ఇది ఈ షూ ఉంది కదా, ఒక్కసారి చూడండి. టాప్ టు బాటమ్ మొత్తం గీల్ అయిపోయిందండి. అసలు ఈ సార్ కూడా మనకు వరంగల్ నుంచి వచ్చిర్రంట. సార్ ఏంటంటే మన యూట్యూబ్లో రీల్ చూసి వరంగల్ నుంచి, ఇది ఎలుక కొరికిందా మరి కుక్క కొరికిందో తెలియదు కానీ ప్రజెంట్ లాస్ట్కి అయితే దీని పరిస్థితి ఇది ఇలా ఉంది చూడండి. ఇది ఇలా ఉండే మీరు షూ సార్ మన దగ్గర తెచ్చినప్పుడు దీని అవుట్పుట్ మీరు చూసిరు ఎంత ముందుకు వీడియోలో. ఇప్పుడు చూడండి చేసిన తర్వాత మీరు చూస్తారు కదండి. ఇదిగోండి ఈ స్టిచ్చింగ్ వర్క్ ఎలా అయిందంటే అసలు మీరు బిలీవ్ చేయరు. ఇది మిషన్ కుట్టే అంటారు ఎవరైనా సరే అండి. ఇది మాత్రం 100 కాదు 200% ఛాలెంజ్ చెప్తున్నా. అసలు ఇది కుట్టిందంటే ఎవ్వరు నమ్మరండి. ఇది మొత్తం హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ ఇదంతా. మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్. ఇదంతా జెన్యూన్ లెదర్ అండి మనం వాడింది. ఇదిగోండి మనం వాడిన లెదర్ ఇది. ఇదిగోండి ఇదే లెదర్ మనం వాడింది. ఇది చూడండి, దీని థిక్నెస్ చూడండి మీరు. ఎక్సలెంట్ లెదర్, నిజంగా చెప్తున్నా. సార్ మన మీద పెట్టుకున్న నమ్మకానికి ఎక్సలెంట్ వర్క్ అయిందండి. ఇవి చూడండి, ఫస్ట్ నుంచి మనం ఏం చేసినామంటే పొద్దున్న నుంచి, ఇదిగోండి అంత టైం ఎందుకు పట్టింది అంటే నరేష్ గారు చెప్తే ఒక మాట చెప్తా. ఇదిగోండి ఫస్ట్ ఈ ప్యాటర్న్ కట్ చేసుకున్నామండి. మనము ఇది చేద్దాం అనుకున్నాం. దీనికి ఏమైపోయింది తెలుసా, అంత సూపర్ కానీ ఈ హోల్స్ పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ దీంతో కంపేర్ చేస్తే ఈ హోల్కి కొద్దిగా పెద్దగా అనిపించింది. వద్దని చెప్పి ఏం చేసిన, ఈ 2 ప్యాటర్న్ కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇవి చిన్న హోల్స్ అనమాట. ఇప్పుడు నా దగ్గర దీని పోగర్ లేకుండే, మళ్ళీ నేను మార్కెట్కి వెళ్ళి పోగర్ తీసుకొచ్చి వర్క్ చేయాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే ఒక వర్క్ ఏదైతే ఉందో మనం నమ్ముకొని ఇచ్చినప్పుడు 100 కాదు 200% కస్టమర్ అనేది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండాలండి. ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉన్నందుకే మనకు అప్పుడు ఆనందం అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ మాట్లాడుతుంటే ఏం లేదు. ఇది చూడండి ఈ స్టిచ్చింగ్ వర్క్ మీరు చూసిరు కదా. ఇంకోటి ఈ షూకి ఏమైపోయిందంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా రక్కేసింది మన కుక్కనో మరి ఎలకనో తెలియదు, కానీ కుక్కని నేను అనుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ ఇంకా ప్యాచ్ వర్క్ వచ్చింది చూడండి. ఇక్కడ ప్యాచ్ వర్క్ అయ్యింది, ఇంకా క్లీనింగ్ వర్క్ అయ్యింది. అసలు మన షాపు తెలియక ముందుకైతే ఎంతో మంది షూలు అనేది పడేసుకుర్రండి. చాలా మంది షూలు పడేసుకుర్రు. ఇంకోటి ఏంటంటే ఇంత కాస్ట్లీ షూలు ఎక్కడ ఇవ్వాలనో తెలియక, ఎవరు చేస్తారో తెలియక చాలా మంది ఎప్పుడైతే బలరాం ఫుట్వేర్ అని చెప్పేసి ఒకటి యూట్యూబ్లో ఛానల్ రిలీజ్ అయిందో, ఈ బంజారాల్స్కే తెలిసిన ఒక షాపు ఈ రోజు ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్ర ఎంతమంది చేతులలో అయితే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో అంతమంది దగ్గరికి రీచ్ అవుతుందండి ఈ వీడియో. నిజం చెప్తున్నా, 100 కాదు 200%. సార్ వరంగల్ నుంచి సార్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చి మనకి షూ ఇచ్చారండి. ఈ షూ కాస్ట్ ఆఫ్ వచ్చి నా లెక్కతో 20 నుంచి 25 రూపాయలు షూ ఉంటుందండి ఇది. ఎందుకంటే ఈ షూ వాడింది ఏంటంటే అంత జెన్యూన్ లెదర్ అండి. ఇది 100% కాదు 200% జెన్యూన్ లెదరే. ఇది మొత్తం జెన్యూన్ లెదర్ అండి. ఇప్పుడు ఎందుకంటే సార్ కూడా అంత దూరం నుంచి రావడానికి రీజన్ అదే. ఇదేంటంటే ఒరిజినల్ జెన్యూన్ లెదర్ షూ కాబట్టి సార్ ఏంటంటే అక్కడ నుంచి వచ్చారు మన గురించి. ఇప్పుడు వరంగల్ అని కాదండి, బెంగళూరు నుంచి ఫోన్లు చేస్తారు, కర్ణాటక నుంచి ఫోన్లు చేస్తారు, మహారాష్ట్ర నుంచి ఫోన్లు చేస్తారు. ఈ రోజు అయితే హుబ్లీ నుంచి ఒక ఆయన ఫోన్ చేసిండు, బాబు నేను కన్నడ నుంచి మాట్లాడుతున్నా, నా షూ ఇలా రిపేర్ ఉంది బాబు అని చెప్పారు. సరే సార్ వాట్సాప్లో ఫోటోలు పెడితే సార్ వాట్సాప్లో ఫోటోలు పంపించారు. నేను చెప్తున్నా కదండి, 100 కాదు 200% మన దగ్గర ఏదైనా సరే వర్తబుల్ వర్కే. మీరు చూడండి, ఇంకా సార్ కూడా ఒక వీడియో పంపించినాను నేను ఇది. ఎందుకంటే సార్ దగ్గర ఉంటారు కాబట్టి నేను ఒక సార్ రిక్వెస్ట్ చేసిన, సార్ పని చేస్తా సార్, మీకు వీడియో పంపిస్తా, మీకు ఏం అర్థమైతే మీరు అది నాకు రివ్యూ చెప్పండి సార్, మీరు నాకు వీడియోలో చెప్తే నేను ఏం చేస్తా అంటే ఈ వీడియో రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పెడతా సార్ మీ రివ్యూ అనేది నేను అని చెప్పిన. సార్ కూడా మన మాటలకి చాలా మంచి రెస్పాండ్ అయ్యారు. ఓకేనా, ఇలా చూడండి వర్క్ అయితే బలరాం ఫుట్వేర్లో ఏదున్నా 100% వర్క్ అండి. ఈరోజు డబ్బులు వస్తే మనం గలలు వేసుకోవడం అది కాదు. నేను చెప్తున్నా కదా, మీరు 100% ఇది మొత్తం జెన్యూన్ లెదరే అండి. ఈ రోజు రేపు చాలా మంది ఏంటంటే యూట్యూబ్లలో చెప్పేది ఒకటి, ఆడికి వెళ్ళినాక చేసే వర్క్ ఒకటి. నేను చాలా మందికి ఈ మాట అయిపోయినప్పుడు రావు బలరాం గారు మీరు చెప్పింది నిజమే, నరేష్ గారు మీరు చెప్పింది నిజమే అంటారు. ఎందుకంటే మన దగ్గర అలాంటిది ఏదో ఉండదండి. మనది ఏదంటే ఈ రోజు మార్కెట్లో పేరు సంపాదించుకోవాలన్నదే ఒకటి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది చూడండి వర్క్ మొత్తం ఇలా అయింది. వర్క్ అయితే మామూలు కాలేదండి. ఇక చూడండి ఇది ఎక్సలెంట్ వర్క్ అయింది. అది నేను చెప్పడం కాదు, ఇప్పుడు సార్ కదా వీడియో పంపిద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో తీసినాక ఫస్ట్ సార్కే పంపిస్తా. సార్ చూసిన తర్వాత సార్ ఏం రివ్యూ అయితే జెన్యూన్ రివ్యూ ఉంటుంది మనది కూడా. ఇది కల్పితాలు ఏముండవు,
మనం చెప్పడానికి ఏముండదు. సార్ వర్క్ చూసినాక సార్కి ఏ ఫీలింగ్ వస్తుందో అది చెప్తే నేను దీనిలో అప్లోడ్ చేస్తా ఒకటి. ఓకేనా, మన దగ్గర 100% వర్క్ ఉంటుందండి. ఇలాంటి వర్క్ ఉంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు కష్టపడడానికి ఏంటంటే ఈ వర్క్ చూసినప్పుడు అది కలిగే ఆనందం అంత ఇంత కాదు. మీరు ఇచ్చే డబ్బులు నా దగ్గర ఉన్నాయండి, నా దగ్గర టాలెంట్ ఉంది, అది చూపిద్దామని చెప్పేసి ఇంత కష్టపడేది నేను. ఈ రోజు రేపు డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి, ఒక్క మార్గం లేదు, చాలా మార్గాలు ఉన్నాయి. కానీ మనకు అలాంటి వచ్చే డబ్బులు వద్దే వద్దు. మనం కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తే అది ఒకటి చాలు మనకి. మీరు చూస్తారు కదా, ఇలాంటి షూస్ మీరు ఏమున్నా మీరు తీసుకొని రావచ్చు. ఒక 1 డే 2 డేస్ లేట్ అవుతుందేమో, కానీ వర్క్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ ఉండదండి మన దగ్గర. ఎందుకంటే సార్ కూడా ఏంటంటే ఇదంతా జెన్యూన్ లెదర్ అండి, ఇది కూడా మంచి లెదరే. ఇది కూడా ఏంటంటే 1.5 క్వాలిటీ లెదర్, ఇది లెదరే, ఇది కనిపించేది మీకు లెదరే. విన్నారా, మొత్తం ఇది. ఇప్పుడు మనం కూడా ఏంటంటే మనం ఒక షూ అనేది ఇలా టాప్ టు బాటమ్ క్లీన్ చేస్తామండి. మీరు చూడండి, ఇదిగోండి ఇక్కడ టాప్ టు బాటమ్ క్లీన్ చేస్తామండి. మనది కూడా ఏంటంటే వర్క్ అనేది ఒప్పుకున్నప్పుడు ఏంటంటే మనం పైన వర్క్ చేసి చేయడము అలాంటిది ఏమి ఉండదండి. చెప్తున్నా కదా, ఎందుకంటే మా నాన్నగారి పేరు మీద షాప్ పెట్టినా నాన్నగారి పేరు ఖరాబ్ కావద్దు అన్నట్టుగానే నేను ఆలోచిస్తాను. ఏదైనా సరే 100% జెన్యూన్ వర్క్ ఉంటుందండి మన దగ్గర. మీరు చూడండి ఆ పాతవి ఎలా ఉన్నాయి పీస్లు మీరు చూస్తారు కదా, ఇది చూడండి ఇలా అయిపోయింది. ఇక మనం ఒక్కటి ప్యాటర్న్ కట్ చేసుకొని లాస్ట్లో ఏం చేస్తామంటే ఇంకా అవి హోల్స్ పెద్ద అవుతున్నాయని చెప్పేసి ఈ ప్యాటర్న్ కట్ చేసుకున్నాను నేను. ఈ ప్యాటర్న్ కట్ చేసుకొని దీని ద్వారా మొత్తం మనం షూ అనేది ఈ విధంగా రెడీ అయింది చూడండి మీరు. ఓకేనా, ఇది చూసుకోండి మొత్తం ఇట్లా అయిందండి వర్క్ అయితే. ఇప్పుడు ఎంతో దూరంకి వెళ్ళి మన దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళ నమ్మకం మనం ఓడగొట్టొద్దు. కాబట్టి మనం చేసే వర్క్ అనేది ఏదైనా న్యాయమైన వర్కే అండి ఇదంతా. ఓకేనా, బలరాం ఫుట్వేర్ తరఫు నుంచి మీ నరేష్, బలరాం ఫుట్వేర్ తరఫు నుంచి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, హ్యాపీ బాయ్. అయినాక వాట్సాప్ లో సార్కి వీడియో పంపించిన, సార్ చూసినాక ఇలా రాసిరు మనకి. ఇంకా సార్ మన లైవ్ లో వచ్చినప్పుడు ఈ షూ చూసినప్పుడు సార్ ఏం కాంప్లిమెంట్ ఇస్తారో ఆ వీడియో కూడా నేను పెడతాను మీకు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి పేరున బలరాం ఫుట్వేర్ తరఫు నుంచి. ఈ ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎప్పటికైనా అవసరం పడే వీడియోస్ అండి ఇవి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ